తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇండియాలో టాప్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కు కర్ణాటక ప్రభుత్వం ఐజీఎస్టీ 32,000 కోట్లు ఐజీఎస్టీ కట్టాలని చెప్పేసి నోటీస్ ఇవ్వటం. ఆ నోటీస్ ఇచ్చిన దాని మీద ఆ కంపెనీ సిఎఫ్ఓగా పనిచేసిన మోహన్ దాస్ ఆయన ఇది ఒక ట్యాక్స్ టెర్రరిజం, అసలు ఈ స్థాయిలో మేము ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు అది అని చెప్పేసి ఒక పెద్ద కామెంట్ చేశారు. అంటే ఇండియాలో ఇప్పుడు అంతకు ముందు వరకు కూడా నిర్మలా సీతారామన్ని, ఇప్పుడు లేదంటే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలని మోహన్ దాస్ పాయ్ ఆయన చాలా శ్లాఘించారు, ప్రశంసించారు. అటువంటి వాడు తన దాకా వచ్చేదానికి సడన్ గా ఇది ట్యాక్స్ టెర్రరిజం అంటే చాలా సూపర్లైటివ్ వాడాడు ఆయన. దీని మీద మొత్తం దేశవ్యాప్తంగా ఆ పదం మీద చాలా సంచలనం ఏర్పడింది. అసలు ఇన్ఫోసిస్ కి ఇచ్చిన నోటీస్ కి నేపథ్యం ఏంటి, అసలు ఈ ట్యాక్స్ టెర్రరిజం అనేది ఇండియాలో ఉందా? ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి ప్రముఖ ఎకనామిస్ట్ డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయన బాంబే నుంచి లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వివిఎల్ఎన్ శాస్త్రి గారు. నమస్కారం. అదేనండి, ఇప్పుడు ఇన్ఫోసిస్ కి అసలు ఇప్పుడు 32,000 కోట్ల ఐజీఎస్టీ నోటీసు ఇచ్చిన నేపథ్యం ఏంటి, ఎందుకు ఇచ్చారు, దాని కాంటెక్స్ట్ ఏంటండి? ఇన్ఫోసిస్ బేసికల్ గా 5 ఓవర్సీస్ బ్రాంచెస్ ని కలిగి ఉంది. ఆ ఓవర్సీస్ బ్రాంచెస్ ద్వారా వివిధ దేశాల్లో ఈ బిజినెస్ ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఆ ఓవర్సీస్ బ్రాంచెస్ కి పేమెంట్ చేస్తుంది ఇన్ఫోసిస్ తన ఇండియన్ అకౌంట్ నుంచి. ఏమని పేమెంట్ చేస్తుంది? ఎక్స్పెన్సెస్ అని చెప్పి పేమెంట్ చేస్తుంది అని జిఎస్టి అథారిటీస్ యొక్క క్లెయిమ్ అన్నమాట. అయితే ఇన్ఫోసిస్ వాళ్ళ యొక్క వెర్షన్ వేరేగా ఉంది, దాని గురించి తర్వాత వద్దాము. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాము. అది ఎక్స్పెండిచర్ అని చెప్పి పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఓవర్సీస్ బ్రాంచెస్ కి అది కూడా ఒక విధంగా ఇంపోర్ట్ సర్వీస్ చేసుకున్నట్టే అవుతుంది. అందుచేత దాని మీద ఐజీఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. అందుకని 2017 నుంచి ఈ 5 బ్రాంచీల నిమిత్తం ఎంతైతే ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేయడం జరిగిందో అవన్నీ యాడ్ చేసి ఒక 32,000 కోట్ల అంటే 32,000 సమ్ ఆడ్ అమౌంట్ 32,000 కోట్ల వరకు కూడా డిమాండ్ ని అంటే ప్రీ షోకాజ్ నోటీస్ కింద ఇష్యూ చేశారు అన్నమాట ఇన్ఫోసిస్ కి. ఆ నేపథ్యంలో గతంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కింద పనిచేసే మోహన్ దాస్ పాయ్ గారు, ప్రస్తుతం అయితే ఆయన ఒక షేర్ హోల్డర్ దీంట్లోను, ప్లస్ ఆయన తన యొక్క వెంచర్ క్యాపిటల్ తన యొక్క వెంచర్స్ నడుపుకుంటున్నారు. ఇన్ఫోసిస్ లో ఆయన స్టేటస్ మాత్రం ఒక ఇన్వెస్టర్ మాదిరిగా, తర్వాత ఒక మార్గదర్శక మండలి మాదిరిగా ఉంటుంది అండి. కానీ ఏంటంటే ఆయన ఈ ఇష్యూని ఏ విధంగా చిత్రీకరించారంటే ఇది ఇండియాలో ట్యాక్స్ టెర్రరిజం అట్ ఇట్స్ పీక్, ట్యాక్స్ టెర్రరిజం అట్ ఇట్స్ వర్స్ట్ అని చెప్పి అన్నారనమాట. ఇప్పుడు ఈ మాటలు ఆయన అన్నంతో ఇది ఒక సంచలనం కింద మారింది. ఎందుచేతంటే మొన్నటి వరకు కూడా ఈవెన్ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ సబ్మిట్ చేసిన నాడు కూడా ఆయన బడ్జెట్ ని బాగా శ్లాఘించారు, చాలా బాగుందని చెప్పారు, ఇది ప్రయోజనకారి అని చెప్పారు. అంతేకాకుండా ఆయన మోడీ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ని ఇండియన్ డెవలప్మెంట్ తో ఆల్వేస్ ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ విధంగా మాట్లాడుతూ ఉండడంతో ఒక్కసారిగా దేశంలో సంచలనం రేగిందనమాట. ఏంటి, ఈ మోహన్ దాస్ పాయే నిన్నటిదాకా చాలా పాజిటివ్ గా మాట్లాడిన వ్యక్తి, భారతదేశం యొక్క ఆర్థిక పాలసీస్ మీద, భారతదేశం యొక్క ట్యాక్స్ విధానాల మీద, అన్నిటి మీద కూడా పాజిటివ్ గా మాట్లాడిన వ్యక్తి సడన్ గా ఈ ట్యాక్స్ టెర్రరిజం అట్ ఇట్స్ వర్స్ట్ అని చెప్పి ఓవర్ నైట్ ఎలా అన్నాడు అనేటువంటిది ఒక పెద్ద డిస్కషన్ గా మారిందనమాట. అయితే చెప్పండి. ఇక్కడ మామూలు సామాన్యులకి, మాబోటి వాళ్ళకి, ఎందుకంటే దేశానికి నీతులు బోధించే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కంపెనీయే ట్యాక్స్ ఎగ్గొట్టిందా అనేది ఫస్ట్ ఒక అనుమానం వస్తుందండి. ఎందుకంటే గతంలో కూడా అమెరికాలో అట్లాంటి చోట్ల వీళ్ళు కొన్ని చేసిన తప్పులకు కూడా వాళ్ళు పరిహారం చెల్లించడం, లేకపోతే జరిమానాలు వాళ్ళ మీద విధించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. నిజంగా ఇప్పుడు అట్లా అంటే అదంతా కరెక్ట్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు కదా ఆ కంపెనీ మోడల్, నిజంగా అట్లా చేసి ఉంటుంది అంటారు? జనరల్ గా సామాన్యుడికి అనుమానం వస్తుంది. అంటే ఇన్ఫోసిస్ ఇనీషియల్ పీరియడ్స్ లో చాలా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ పైకి వచ్చింది. తర్వాత ఇన్ఫోసిస్ మీరు గమనించినట్లయితే పబ్లిక్ ఇష్యూ వచ్చిన సమయంలో కూడా ఈనామ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ వాళ్ళు దాని పబ్లిక్ ఇష్యూ చేశారు. ఆ పబ్లిక్ ఇష్యూ కూడా డివాల్వ్ అయిపోయింది, అంటే ఫుల్ సబ్స్క్రిప్షన్ కాలేదు. ఆ ఫుల్ సబ్స్క్రిప్షన్ కాని సమయంలో నుంచి వాళ్ళు అన్ని రకాల అవరోధాలని ఎదుర్కొని
90s వచ్చేసేసరిలోకి 97 ప్రాంతంలో ఎప్పుడైతే వాళ్ళు ఇండియన్ ఏడిఆర్ చేసి ఆర్థికంగా పుంజుకున్నారో అప్పటి నుంచి కూడా దాని యొక్క స్థితి మెరుగుపడుతూ వచ్చింది. అయితే మనకి గమనించవలసింది ఏంటంటే, మనం రియలిస్టిక్ గా స్టాటిస్టిక్స్ తీసుకుని అనాలిసిస్ చేసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే, ఇండియన్ జీడిపిలో ఇన్ఫోసిస్ యొక్క కాంట్రిబ్యూషన్ యాజ్ ఆన్ టుడే 8.3% ఉందన్నమాట. అది చాలా సిగ్నిఫికెంట్ పర్సంటేజ్. ఓకే, అందుకే ఇన్ఫోసిస్ ని మనం తక్కువగా చూడవలసిన అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న అబరేషన్స్ ఈ ట్యాక్స్ పేమెంట్స్ లో అన్ని కంపెనీల్లో జరుగుతూ ఉంటాయి. సో అది ఒకవేళ నోటీసులు వచ్చినా ఆ నోటీసుల్ని వాటిని ఎలా రెస్పాండ్ చేస్తారు, ఎలా వాటిని ఎదుర్కొంటారు, ఎలా వాటిని మళ్ళీ ఆ క్లెయిమ్స్ ని ఏ విధంగా డీల్ చేస్తారు, అయితే ఆ క్లెయిమ్స్ ఎంతవరకు జస్టిఫైబుల్ అనేటువంటి విషయాలు చర్చల్లో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫోసిస్ యొక్క కాంట్రిబ్యూషన్ మన ఎకానమీకి, మన జీడిపికి, మన ఇండియన్ జీడిపిలోనే 8.36% ఉంది. అంతేకాకుండా మనం ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, ఇండియా యొక్క టోటల్ టాక్సేషన్ రిసీట్స్ అన్ని మనం తీసుకున్నట్లయితే ఆ టోటల్ టాక్సేషన్ రిసీట్స్ లో ఇన్ఫోసిస్ యొక్క కాంట్రిబ్యూషన్ 8.89% ఉంది. అంటే ఇన్ఫోసిస్ మన టోటల్ ట్యాక్సెస్ కి 8.89% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అది కూడా చాలా తక్కువ ఏం కాదు. అంటే వాళ్ళు ట్యాక్సెస్ కడుతున్నారు, గుడ్ కార్పొరేట్ సిటిజన్ కింద వాళ్ళు మలుచుకుంటూ వచ్చారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అంతేకాకుండా ఇంకోటి ఏమనుందంటే, ఈ కంపెనీకి ఏమని పెరిగిందంటే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే న్యూ ఏజ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు న్యూ ఏజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇండియాలో ఒక పబ్లిక్ ఒపీనియన్ కావాలన్న, న్యూ టెక్నాలజీస్ ఏ విధంగా వెళ్తున్నాయన్న ఒక బెల్ వెదర్ అనమాట. వెదర్ ని వాళ్ళు ముందుగానే గమనించి ఆ నేపథ్యంలో వెళ్ళడంలో వాళ్ళు ఎప్పుడూ ముందుంటూ వచ్చారు. సో ఆ విధంగా చూసినట్లయితే మనం ఇన్ఫోసిస్ కి, ఇండివిజువల్స్ కి వచ్చిన టాక్సేషన్ క్లెయిమ్స్ కానీ, డిమాండ్స్ కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ మీద ఇప్పుడు వచ్చిన డిమాండ్ కానీ చూపించి ఇన్ఫోసిస్ ని తక్కువ చేయవలసిన పని లేదు. కానీ అట్ ది సేమ్ టైం మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరైతే ఈ కార్పొరేట్ దిగ్గజాలు, ఇప్పుడు మోహన్ దాస్ పాయ్ అంటే ఇన్ఫోసిస్ కి ఒకప్పుడు సిఎఫ్ఓగా పనిచేసి కీ లెవెల్లో పనిచేసిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి ఓవర్ నైట్ ఎప్పుడైతే ఇన్ఫోసిస్ కంపెనీ మీద 32,000 కోట్లకి డిమాండ్ వచ్చిందో, ఆ డిమాండ్ చూసి తన మాట మార్చాడో, అటువంటి నిలకడలేని మాట్లాడడం అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తుందంటే, తన దాకా వస్తేనే కానీ తెలియదు అన్నట్లుగా అని చెప్పి మనకి ఆ సామెత గుర్తుకొస్తుంది. ఆ సామెతను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు ఇన్ఫోసిస్ మీదకి ఎప్పుడైతే 32,000 crores యొక్క డిమాండ్ వచ్చిందో, ఈ డిమాండ్ కూడా ఏంటంటే, ఇన్ఫోసిస్ వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారు వాళ్ళ తరపు నుంచి, ఇది మేము కట్టక్కర్లేదు, బికాజ్ ఇది మా బ్రాంచ్ ఎక్స్పెండిచరు. అయితే ఇది మా బ్రాంచ్ ఎక్స్పెండిచర్ అయినప్పటికీ కూడా మేమే ఇంపోర్ట్స్ చేయలేదు అక్కడి నుంచి, ఇది మా బ్రాంచ్ లో మేము ఇన్వెస్ట్మెంట్స్ చేసాము అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఆ విధంగా జస్టిఫికేషన్ ఇచ్చుకుని అది ఇన్వెస్ట్మెంట్ గా చూపించగలిగి ట్యాక్స్ కన్విన్స్ చేయగలిగినట్లయితే వాళ్ళకి రెస్క్యూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏమైంది, ఒక్కసారిగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఒక వేవ్ కింద ఈ అలజడికి గురయ్యాయి అనమాట. ఏంటి నోటీస్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్ కి ఏదన్నా ఒక నెగటివ్ సిగ్నల్ వెళ్ళినట్టు అంటారు అప్పుడు గవర్నమెంట్ నుంచి వీళ్ళకి నోటీస్ ఇవ్వటం? మిగతా కంపెనీలు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందా? కరెక్ట్, ఇదే మిగతా కంపెనీలు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందండి. ఎందుచేతంటే మీరు ట్రంప్ సమయంలో అమెరికాలో చూసినట్లయితే, అమెరికాలో లోకల్ అమెరికన్స్ కి ప్రోత్సాహం ఇచ్చే కంపెనీస్ ని అతను ప్రోత్సహించాడు. అటువంటి టైంలో అక్కడ లోకల్ బ్రాంచెస్ ని స్టార్ట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చూపించి మన ఇండియన్ బిజినెస్ ని కూడా ఏం పాటు చేసుకోకుండా ఈ కంపెనీలన్నీ కాపాడుకున్నాయి. అదే నేపథ్యాన్ని కొన్ని ఇతర కంట్రీలు కూడా పాటించాయి. ఆ నేపథ్యంలో వీళ్ళకి ఈ బిజినెస్ నడుపుకోవడానికి అక్కడ బ్రాంచెస్ పెట్టుకోవడము, ఆ బ్రాంచెస్ మీద ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వడం, ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇంపోర్ట్ రూపంలోనా లేకపోతే ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పోర్ట్ రూపంలో చేస్తున్నారా అనేటువంటిది, ఆ డిస్టింక్షన్ అనేటువంటిది అది థిన్ లేయర్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ థిన్ లేయర్ ని వీళ్ళు ఇండస్ట్రీ లాబింగ్ ద్వారాను, టాక్సేషన్ అథారిటీస్ ని కన్విన్స్ చేయడం ద్వారాను వాటిని వాళ్ళు ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 32,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యమైన అమౌంట్ కాదు. ఎందుచేతంటే ఇన్ఫోసిస్ 1 year ప్రాఫిట్ వచ్చి 25,000 కోట్ల రూపాయలు ఉంటుంది.
25,000 కోట్ల రూపాయలు 1 year ప్రాఫిట్ అయితే 32,000 కోట్ల రూపాయలు డిమాండ్ ఎప్పుడైతే రైజ్ చేశారో అదొక పానిక్ సిచ్యువేషన్. దట్టు కంపెనీ ఒకవేళ ఈ ట్యాక్స్ నిజంగా కట్టే పరిస్థితి వస్తే కంపెనీ డమాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే షేర్ వాల్యూ పడిపోవటం కానీ ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయంటారు ఒకసారిగా. అంటే అది నీజర్ రియాక్షన్ ఉంటుంది, కానీ జనరల్ గా ఇటువంటి వాటిలో స్టాగర్డ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇస్తారన్నమాట. ఇటువంటి డిమాండ్స్ ఎక్కువ అమౌంట్ డిమాండ్స్ ఉన్నప్పుడు ఒకే ఇయర్ లో అది కడితే కంపెనీ ప్రాబ్లం లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాఫిట్స్ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకవేళ నిజంగా డిమాండ్ క్రిస్టలైజ్ అయితే ఇచ్చేలాగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. అంచేత దానివల్ల ఆర్థిక పరిస్థితి మీద ఇమీడియట్ గా ఏమి ప్రభావం ఏర్పడదు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఏ కంపెనీ అయితే కార్పొరేట్ గవర్నెన్స్ కి నిర్వచనం పలికిందో ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ లో, ఆ కంపెనీ మీద 32,000 కోట్ల డిమాండ్ వచ్చేసరికి మరి ఇండస్ట్రీలోని కంపెనీలన్నీ కూడా భయపడడం జరిగింది. యాక్చువల్ గా ఆ భయపడిన నేపథ్యంలోనే మరి ఇవన్నీ కూడా నాస్కమ్ వాళ్ళ అసోసియేషన్ నాస్కమ్ కి వెళ్లి నాస్కమ్ నుంచి ఇష్యూని రైజ్ చేశారు. ఆ ఇష్యూని రైజ్ చేసిన నేపథ్యంలో ఈ కర్ణాటక జిఎస్టి అథారిటీస్ ఏవైతే ఈ ప్రీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశాయో అవి ఆ షోకాజ్ నోటీస్ ని ఇన్ఫోసిస్ యొక్క డిస్క్లోజర్ ప్రకారం మళ్ళీ వాపస్ తీసుకున్నాయి. వాపస్ తీసుకుని ఇప్పుడు ఏమంటున్నాయంటే అవి ఇది మేం చూడము, కానీ ఇది ఇన్వెస్టిగేషన్ ఐజిఎస్టి సెంట్రల్ నుంచి జరుగుతుంది, వాళ్ళకి మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది. సో అంటే ఇంకా ఇష్యూ తెగిపోలేదంటారు వాళ్ళు నోటీస్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా కర్ణాటక గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ కర్ణాటక జాగ్రఫికల్ ఏరియా నుంచి సెంట్రల్ లెవెల్ కి వెళ్ళింది. సో సెంట్రల్ లెవెల్లో మరి అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మోహన్ దాస్ పాయ్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కి ఫైనాన్స్ మినిస్టర్ కి కూడా రిక్వెస్ట్ చేసి ఈ నోటీస్ ని ఇమీడియట్ గా వాపస్ తీసుకోవాలి, ఇది ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పడం జరిగింది. అదే విధంగా నాస్కమ్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా మిగతా పెద్ద కంపెనీలు కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. మరి ఈ రిప్రజెంటేషన్ నేపథ్యంలో యాక్చువల్ గా ఈ క్లెయిమ్ ఏదైతే దుమారాన్ని లేపిందో ఈ క్లెయిమ్ ఎంతవరకు కరెక్ట్ అయిన క్లెయిమ్ ప్రివైలింగ్ లా ప్రకారం అనేటువంటిది డీప్ గా వెళ్ళి విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో ఆ డీప్ ఇన్వెస్టిగేషన్ లో మరి ఏ నేపథ్యంలో ఏ విధంగా ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ చేశారు, ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా జిఎస్టీని ట్రిగర్ చేసింది, దానికి జిఎస్టీ అప్లికబుల్లా కాదా, లేకపోతే అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ మూలంగా రైట్ చేశారా అనేటువంటి ఇష్యూస్ ని మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గమనించవలసి ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.